బార్బూరు బచ్చన్నపేట ప్రపంచమంతా మోదీకి సప్పట్లు కొడుతురు, జేజేలు వలుకుతురు అని చెప్తున్నారు. ఉగ్రవాదులు ముంబైలో 2008లో ముంబైని ఎంత ఆగం పట్టించారో ఎరికే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రైల్వే స్టేషన్లల్లా, హోటళ్ళల్లా ఎన్ని ప్రాణాలు తీసిర్రో, ఎంత ఆస్తి నష్టం చేసిర్రో అంత ఎరికే. ఇక ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎర్రకోట ఈ ఎర్రకోట మళ్ళీ పోతే గౌరీశంకర్ టెంపుల్ ఏదో ఉంది, మళ్ళీ పోతే ఇండియా గేటు వీటిని మొత్తం ఎక్కడికక్కడ పగ్గం పాడు చేయాలి. వచ్చే సంవత్సరం జనవరి 26కు ఎర్రకోటను మొత్తం కథం పట్టియాలి. డిసెంబర్ 6 నాడు బాబ్రీ మసీదు కూల్చిన రోజు డిసెంబర్ 6 నాడు. అదే డిసెంబర్ 6 నాడు కూడా ఇగో మేము ఇదంతా ఢిల్లీని మొత్తం అయితే ఎర్రకోట ఉందో, ఇండియా గేటు ఉందో, ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువ తిరుగుతారో రైల్వే స్టేషన్లల్లో, హోటళ్ళల్లో పగ్గం పాడు చేసిన చరిత్ర డిసెంబర్ 6 నాడు మళ్ళీ ఒకటి మేము సృష్టించాలి అనేది ఇప్పుడు ఉగ్రవాదుల పంతం. మమ్మల్ని చూసి ప్రపంచ దేశాలే వణుకుతున్నాయి, మోదీ నడుస్తుంటే ప్రపంచ దేశాలే సప్పట్లు కొడుతున్నాయి అని అంటుర్రు. ఆపరేషన్ సింధూరు చేస్తివి, శేషులోని పురాగ ఏవైతివి, వాళ్ళేమో గల్లాలెగరేసి మా దమ్మేందో చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తామని అన్నా నువ్వు షో మీద పేరు వారకుండా పోతివి. ఇవాళ ఏంది కథ? ఇవాళ ఈ సప్పులు లేంది, ఈ బాంబులు ఏంది, ఈ 100 మంది ప్రాణాలు గాలిలో కలుసుడేంది? అయితే మరి ఈ కథ మాత్రం ఎట్లా బయటకు వస్తుంది తాత, ఏంది ఏం కథ అంటే, నిన్న మన కొంచెం కోయిలాలు అరెస్ట్ చేసిరు కదా. అరెస్ట్ చేస్తే వాని ఫోన్ డేటా మొత్తం చూసిర్రట. ఫోన్ డేటా చూస్తే అందులో చాటింగ్లు అలా కనపడుతుంది అట. అగో పలానాడు ఎర్రకోటను కథం చేయాలి, పలానాడు ఇండియా గేటును కథం చేయాలి, పలానాడు గౌరీశంకర్ టెంపుల్ అది కథం చేయాలి, పలానాడు రైల్వే స్టేషన్లలో పెట్టాలి బాంబు, పలానాడు పలానా హోటల్ పెట్టాలి. ఇగో ఇట్లా వాట్సాప్ చాటింగ్లో ఆ దర్యాప్తులో తేలిపోయింది. జర ఇప్పటికైనా కన్ను తెరువురి, మేల్కోరి, శత్రువును ఏనాడు తక్కువ అంచనా వెయ్యకుర్రి. వాడు బుడ్డోడే కదా, అది బుడ్డ దేశమే కదా అంటే ఇవాళ మనకే బుడ్డ దింపే కాడికి వచ్చింది కథ. అయ్యా మోదీ జర్ర కన్ను తెరువు. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నట్టు శతగాతుల కాడికి దావఖానలకు పోయి ఎట్టుంది పానం? దెబ్బలు తాకినాయా, బొక్కలు ఇరిగినాయా, ఇప్పుడు నిమ్మతమేనా అంటే సరిపోదు. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నట్టు కాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జర ఇప్పటికైనా ఈ ఉగ్రవాదుల కథ ఏందో జర అంతు చూడు. ఆ పాకిస్తాన్ల కథ ఏందో పాత్రదారులను సూత్రధారులను ఇద్దరిని కనిపెట్టు, అదే పని మీద ఉండు. నీకు నమ్మి జనాలు ఓట్లేసి నేను మళ్ళీ కుర్చీ మళ్ళీ నీ చేతికి ఎందుకు ఇచ్చినట్టే గిందికే ఇచ్చారు.
మోడీ ఉంటే కాపాడుతాడు అనే ఒక నమ్మకం మీద ఇచ్చిర్రు. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసుకుంటే కథ ఇంకో తిరిగైంది. ఇక ఇంట్లోనే ఇంకో గుసగుస ఏమొస్తుందయ్యా అంటే సోషల్ మీడియా కూస్తున్న కారు కూత మరి లేకపోతే ఏ కూత ఇప్పుడు మీరే కింద కామెంట్ పెట్టాలి. సోషల్ మీడియా సంఘం ఏమంటుందంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే మన దేశంలో బాంబులు పేలుతాయి. బాంబులు వేలినప్పుడు మోదీ మొత్తం అడాబుడు చేసినట్టు ఏదో ఉద్దారకం చేసినట్టు అన్నట్టుగా ఏదో చేసినట్టుగా అంత కథ గమ్మించి ఫోటోల వీడియోలకు పోజులు ఇస్తాడు అనేది కూడా తెర మీదకి వస్తుంది. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎందుకు ఈ బాంబుల దాడులు అవుతున్నాయి అనేది కూడా కొంతమంది మేధావి వర్గం, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్న ముచ్చట. ఇక దీనికి నిన్న కోల్యాగ శరానికి వచ్చింది రఘునందన్. ఏంది పాలు పతాకం మమ్మల్ని ఇట్లా బదనాం చేస్తుర్రు, ఎలక్షన్ రాగానే బాంబులు వెళ్తాయి అని ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు, మేము బీజేపీ వాళ్ళము దేశాన్ని కంటికి రేపలా కాపాడుతుంటే మీకు ఎట్లా అనుబుద్ధి అవుతుందని మెదక్ కోల్యాగ రఘునందన్ కోల్యాగ కూడా అంబాయం వెళ్ళబోసుకుంటుంది. అందుకనే జర్ర ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్ర దేశాన్ని కాపాడే ఉపాయం చేయి సారు. ఇక లేకపోతే అంత పోయి బొంత చేతికి వచ్చినాక ఏ ఆలోచన చేసినా ఉత్తబుర్ర అవుతుంది. మనలిస్తూ చూడు ఇగో కాళేశ్వరం కమిషన్పై విచారణ వాయిదా.